ఈరోజు నేను ఒక చక్కని పిండి వంట చూపించబోతున్నాను. పిండి వంట అంటే భయపడాల్సిన పని ఏం లేదు, ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. అదేనండి, మనం తినే పుట్నాల పప్పుతోనే ఈజీగా చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం మనం 1 కప్పు మినపప్పు, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఇలా ఒక బౌల్లో వేసి ఒక 5 hours బిఫోర్ నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. అలాగే 1 స్పూన్ పచ్చికారం, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వెన్నపూస, 2 స్పూన్ల వాము. ఈ కొలతలన్నీ కూడా నేను 1 కిలో బియ్య పిండికే వేసాను. మీరు ఒకవేళ బియ్య పిండి ఎక్కువ ఉంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా, అంటే ఈ కొలతలన్నీ కూడా డబుల్ వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును ఇంకా పుట్నాల పప్పును ఇలా జార్లో వేసి మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న బియ్య పిండిలో ఉప్పు, కారం, అలాగే వాము, వెన్నపూస వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మినపప్పు ఇంకా పుట్నాల పప్పు, అదంతా ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే తప్పితే నీళ్లు పోసుకోకూడదు. ఎందుకనంటే మనం పుట్నాల పప్పు మిక్స్ చేసేటప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తోనే సరిపోతుంది. లేదు అనంటే చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇలా ఇక్కడ నాకు సరిపోలేదు, అందుకని కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఇదిగో చూసారా, చక్రాలు చేయడానికి పిండి అంతా ఎలా రెడీ అయిపోయిందో ఇలా చక్కగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి బాగా. ముందుగా సిద్ధం చేసుకుని ఈ పిండిని ఇలా చక్రాల గిద్దెల్లో దాంట్లో ఇలా పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి. నూనె కాగిపోయింది, ఇలా మనం చక్రాల గిద్దెల్లో వేసుకొని చక్రాలు ఇలా వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. కదా, ఎంతో క్రిస్పీగా ఉండే చక్రాలు కాసేపట్లో ఎలా రెడీ అయిపోయాయో.